మిమ్మల్ని జనసేన పార్టీ అభ్యర్థిగా వినుకొండ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లాస్ట్ మంత్ 17వ తారీఖున మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అలానే భారీ సభ ర్యాలీ జరిగింది. ఆ సభకి 10,000 మంది హాజరు కావడం జరిగింది. అప్పుడే వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరు ప్రత్యర్థులకి గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. అలాంటి సభ జరగడానికి ఒకే ఒక కారణం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం. అలానే మనకు సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్, అలానే రేషన్కు బదులుగా 2,500 నుంచి 3,500 నగదు బదిలీ, ఈ పథకాలు జనాలని బాగా ఆకర్షితులను చేసింది. అలానే రైతులకు పింఛను ఇస్తానన్న ఒకే ఒక ప్రభుత్వం జనసేన ప్రభుత్వం. అలానే మన అందరం కలిసి జనసేన గుర్తైన గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఇలాంటి అవినీతి రాజకీయాలు, ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకళ్ళేమో శవ రాజకీయాలు చేస్తున్నారు, ఒకళ్ళేమో వెనుపోటు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి పాలన పోయి ఒక మంచి సుపరిపాలన, ప్రజలు ఒక మంచి భవిష్యత్తు, నెక్స్ట్ తరానికి మంచి భవిష్యత్తు అందించగలిగే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 25 కేజీల బియ్యం కోసం కాదు ఈ ప్రభుత్వం, 25 సంవత్సరాల జీవితాన్ని అందించడానికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కాబట్టి ఆయన చూసుకోండి, ఇప్పుడు ఒక సామాన్య మానవులకి మాత్రమే టికెట్ కేటాయించారు. ప్రతి ఒక్కళ్ళు పార్టీలో కష్టపడ్డారు, ఏం చేశారు, నన్ను ఏమీ అడగలేదు, నువ్వు ఏమి చేశావు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రొఫైల్ ఉంది. ఓహో ఇతను బాగా కష్టపడ్డాడు, 1, 2, 3 ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరు బాగున్నారు, వాళ్ళు ఎవరు బాగా చేశారు, వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది. ₹1 తీసుకోకుండా నామినేషన్ పత్రాలని అందించిన, బీఫామ్ను అందించిన ఒకే ఒక్క నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారని మీకు తెలియజేసుకుంటాను. వినుకొండ నియోజకవర్గంలో బడా పారిశ్రామికవేత్తలు 100 కోట్ల రూపాయలు పెడతానికి సిద్ధపడ్డారు. ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి మీరు వారిని ఎలా ఎదుర్కొంటారు? డబ్బు ఒకటే ప్రామాణికం కాదండి. వాళ్ళు డబ్బు పెట్టగలరు కానీ ఓట్లు సంపాదించలేరు. డబ్బును చూసి ఓటేరు, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తారు. ఎందుకు ఓటేస్తారంటే నీతివంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారే. చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, అలానే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, కంపేర్ చేసి చూసుకోండి ఎవరు మంచి వాళ్ళు అనేది జనం చూస్తున్నారు. కానీ డబ్బు కాదు. డబ్బు ఇస్తారా ఆ రోజు జేబులో పెట్టుకోండి, ఓటు మాత్రం గాజు గ్లాసు గుర్తుపైన వేయండి. ఇది మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము డబ్బుతో కూడిన రాజకీయాలు చేయడానికి రాలేదు, అవినీతి రాజకీయాలు చేయడానికి రాలేదు. కష్టపడ్డ యూత్కి మాత్రం ఇన్ని పార్టీలు ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. ఎవరైనా యువతని గుర్తించిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? ఒకే ఒక జనసేన పార్టీ. నామినేషన్ మీరు ఏ విధంగా అయిపోతున్నారు? రేపు మా స్వగ్రామమైన గంటవరపాలెం గ్రామం నుంచి భారీ ర్యాలీతోటి వినుకొండ బయలుదేరి అక్కడ మండల ఆఫీస్లో నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి భారీ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు పర్మిషన్లు అవి కూడా తీసుకుంటున్నారు. కొంచెం బీ ఫామ్లు లేట్ అవడం వల్ల జరిగిన కార్యక్రమం, లేకుంటే ఆల్రెడీ ఈ ఇయర్కే స్టార్ట్ అయిపోయింది. రేపు ఉదయం 11 గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది. జన సైనికులందరూ మా స్వగ్రామమైన గంటవరపాలెం గ్రామానికి ఇచ్చేస్తున్నారు. అలానే నాతో పాటు వర్క్ చేసిన నాగసీను, నిశంకర్ సీను వీళ్ళందరి సహాయం, అలానే మాకు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వీళ్ళతో ఆల్రెడీ మాట్లాడతాం, చర్చలు జరపడం కూడా జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా చర్చలు జరుగుతాయి. వాళ్ళ సహకారం బాగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు జరిగే ఎలక్షన్లలో జనసేన పార్టీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఒక సామాన్యుడైన నన్ను పిలిచి రూపాయి డబ్బులు తీసుకోకుండా బీఫామ్ ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటాను. 1,000 కోట్ల రూపాయల పారిశ్రామికతలు ఉన్నా కానీ వారిని చూడకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి అంతా ఓటేస్తారు. భారీ మెజార్టీతో గెలిచి వినుకొండ సీటును పవన్ కళ్యాణ్కి కానుకగా ఇస్తానంటున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, వినుకొండ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.